మైనర్ బాలికని అత్యాచారం చేసిన బండి సంజయ్ కొడుకు అదే పబ్లిక్ చేస్తే మాత్రం 24 అవర్స్ అరెస్ట్ చేస్తారు. ఇప్పుడు 3 days అవుతుంది. అయినా సరే గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవట్లేదు. బయట ఎక్కించేసి బయట చేసాను పంపించడం జరుగుతుంది. ఒకటే డిమాండ్ చేస్తుంది, మైనర్ బాలిక బయట అత్యాచారం ఎవరైతే ఉన్నారో వాళ్ళని తక్షణం అరెస్ట్ చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరైనా ఇండియాలో మీకు వచ్చినవి అవి కొంచెం స్ప్రెడ్ చేస్తూ ఇప్పటికైనా ఈయన పట్టుకునేలా చేయాలని ఒకటే డిమాండ్ చేస్తున్నారు. ఈ మధ్య బండి సంజయ్ ఒక మైనర్ బాలకని 17 years అమ్మాయిని అత్యాచారం చేసినా సరే ఇప్పుడు వచ్చి ఈ గవర్నమెంట్ అదే కామన్ పబ్లిక్ చేస్తే 24 hours అరెస్ట్ చేస్తారు. ఈ వీఐపీ సన్ కాబట్టి రాజకీయ నాయకు కొడుకు కాబట్టి అవి 3 days అయినా ఇప్పుడు అరెస్ట్ చేయాలి. అలా ఈ ప్లేస్ ఐడియా ఉందా మీకు? ఐడియా ఉందా? ఎవరో ఈ ప్లేస్ లో సాయి భగీరథ అని చెప్పి నిందితుడు అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిందితుడు ఎవరైనా తప్పు చేస్తే పోక్సో కేసు అనేది 24 hours అరెస్ట్ చేయాలి. ఇప్పుడు 3 days అవుతుంది. కూడా బయటకు వచ్చి అయినా కూడా సామాన్యానికి ఒక నెల గవర్నమెంట్ వాళ్ళకి మైనర్ బాలికని అత్యాచారం చేసిన ఈ విధవ ఇంకా బయట 3 రోజులు అవుతుంది. ఈ రోజుతో ఇప్పుడు వచ్చి ప్రభుత్వం స్పందించట్లేదు. సో మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మీ దగ్గర బాలికను మోసం చేసి తిరిగి తల మీదనే అనేక కేసు పెట్టి ఇబ్బంది పెడుతున్నారు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా తనని అరెస్ట్ చేయాలి. అమ్మాయిని చేసినా సరే ఈ తెలంగాణ ప్రభుత్వం యాక్షన్ తీసుకోండి. మైనర్ బాలికని అత్యాచారం చేసిన ఈ విధవ ఇంకా బయట 3 రోజులు అవుతుంది. ఈ రోజుతో ఇప్పుడు వచ్చి ప్రభుత్వం స్పందించట్లేదు. సో మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మీ దగ్గర ఐడియా ఉంది కదా బండి భగీరథ. సో ఏమైందంటే ఈ అబ్బాయి పైన కొత్త కేసు నమోదైనా సరే వేరే సామాన్య 24 గంటలు అరెస్ట్ చేస్తారు. వీఐపీ సన్ కాబట్టి 3 days అయితే అరెస్ట్ చేయాలి. సో ఒకటే